హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సౌండ్ డిస్టర్బెన్స్ వస్తుంది, ఇగ్నోర్ చేయండి ఈ సౌండ్ని. ఓకే, సో ఇదొక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. ఈ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ మీరు ఈ వీడియో చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రీడింగ్లో రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ఓకే, ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ ఏంటి, మీ ట్రూ ఫీలింగ్స్ ఏంటి, నియర్ ఫ్యూచర్లో అసలు ఏం జరగబోతుంది అనేది చూద్దాం. ద చారియట్. మీ సిచ్యువేషన్లో మూమెంట్ అయితే కనబడుతుంది, ప్రోగ్రెస్ కనిపిస్తుంది, ఇక్కడ ట్రావెల్ కూడా కనిపిస్తుంది. మీ పర్సన్ మీ దగ్గరికి రావచ్చు, లేదా మీరు మీ పర్సన్ దగ్గరికి వెళ్ళొచ్చు, లేదా ఇద్దరు కలిసి ఎక్కడికైనా జర్నీ చేయవచ్చు. ఇదొక స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ. కర్కాటక రాశి. మీరు కానీ మీ పర్సన్ కానీ కర్కాటక రాశి వారు అయి ఉండొచ్చు. అండ్ 6 ఆఫ్ సోర్డ్స్, స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ, కుంభరాశి. మీ పర్సన్ ఏదో ఒక రిలేషన్షిప్ ఎండ్ చేయబోతున్నారు. మేబీ థర్డ్ పార్టీ రిలేషన్లో ఉన్నవాళ్ళు వాళ్ళ రిలేషన్షిప్ని ఎండ్ చేస్తున్నారు అని మీనింగ్ ఇక్కడ. అండ్ ఇంకొకటి ఏంటంటే విక్టరీ, అగైన్ విక్టరీ విక్టరీ విక్టరీ. నా రీడింగ్స్ అన్నిటిలో కూడా 6 ఆఫ్ వాండ్స్ కార్డ్ తప్పకుండా వస్తుంది. మన ఛానల్ నేమ్ 6 ఆఫ్ వాండ్స్. సో ఇక్కడ మీరు ఏ పని తలపెట్టినా కూడా దాంట్లో విక్టరీ అయితే రాబోతుంది అని చెప్తుంది యూనివర్స్ ఇక్కడ మీకు. అండ్ రిలేషన్షిప్లో కూడా విక్టరీ రావచ్చు. రిలేషన్షిప్లో విక్టరీ అంటే ఏంటంటే మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ అవుతుంది. అండ్ ఎవరైతే సెపరేషన్లో ఉన్నవాళ్ళు ఉన్నారో వాళ్ళకి రియూనియన్స్ అవుతాయి. అండ్ డివోర్స్కి అప్లై చేస్తున్న వాళ్ళకి కూడా వాళ్ళు ఆ కేసు వెనక్కి తీసుకోవచ్చు, డివోర్స్ వెనక్కి తీసుకోవచ్చు, అండ్ మళ్ళీ రియూనియన్ అయ్యి ఇద్దరు కలిసి ఉండవచ్చు. సో విక్టరీ ఓవర్ యువర్ రిలేషన్షిప్, విక్టరీ ఇన్ బిజినెస్, విక్టరీ ఇన్ జాబ్. కింగ్ ఆఫ్ పెంటికల్స్, వృషభ రాశి. మీరు కానీ మీ పర్సన్ కానీ ఇక్కడ వృషభ రాశి వారు అయి ఉండొచ్చు. చాలా డిసిప్లిన్డ్ పర్సన్ మీరు అండ్ మీ పర్సన్. అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి మీకు. కింగ్ ఆఫ్ పెంటికల్స్, ప్రొటెక్టివ్గా ఉంటారు, సక్సెస్ఫుల్ పర్సన్ అయి ఉంటారు మీరు కానీ మీ పర్సన్ కానీ. ఇక్కడ మీరే సక్సెస్ఫుల్ పర్సన్, బట్ మీ పర్సన్ సక్సెస్ఫుల్ కాదు ఇక్కడ. ఓకే, ప్రాస్పారిటీ ఎవరి దగ్గర ఉంది ప్రజెంట్ అని అంటే ఇద్దరి దగ్గర ఉంది. బట్ సక్సెస్ ఎవరి దగ్గర ఉంది అని అంటే ఓన్లీ మీ దగ్గర మాత్రమే ఉంది. మీ పర్సన్ దగ్గర సక్సెస్ కనపడట్లేదు. ఎందుకు అని అంటే మీ పర్సన్ థాట్ ప్రాసెస్ వేరేగా ఉంది. సో ఆ సక్సెస్ రాబోతుంది అని మనకి ఈ విక్టరీ కార్డ్ చూపిస్తుంది. 6 ఆఫ్ వాండ్స్, 3 ఆఫ్ వాండ్స్, 6 ఆఫ్ వాండ్స్, 3 ఆఫ్ వాండ్స్. ఓకే, సో మీ పర్సన్ ఎవరికో బాయ్ బాయ్ చెప్పబోతున్నారు. ఏదో ఒక రిలేషన్షిప్ ఎండ్ అవ్వబోతుంది. ఇక్కడ అన్నీ అవే కార్డ్స్ వస్తున్నాయి మనకి. మేబీ థర్డ్ పార్టీ రిలేషన్ ఎండ్ అవ్వబోతుంది అని నా ఉద్దేశం. సో ఇక్కడ 3 వాండ్స్ ఉంటే ఓన్లీ 1 వాండ్ పట్టుకున్నాడు మీ పర్సన్. మూవింగ్ ఫార్వర్డ్. ఓకే, రిలేషన్షిప్లో మూవింగ్ ఫార్వర్డ్ ఉన్నారు. మీ పర్సన్ ముందుకి తీసుకెళ్ళాలి ఈ రిలేషన్ని అని చూస్తున్నారు. స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ, మేషరాశి. మీ పర్సన్ మేషరాశి అయి ఉండొచ్చు ఇక్కడ. ఓకే, 8 ఆఫ్ పెంటికల్స్. 8 ఆఫ్ పెంటికల్స్లో మీరు కన్యారాశి వారు ఇక్కడ, మీరు కానీ మీ పర్సన్ కానీ. కన్యారాశి వాళ్ళు ఎలా ఉంటారంటే చాలా సాఫ్ట్ స్పోకెన్, సాఫ్ట్ మెంటాలిటీ ఉంటుంది వాళ్ళకి. సో ఇక్కడ హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు, మీ రిలేషన్షిప్ని సేవ్ చేస్తున్నారు. ఫినాన్షియల్గా డెవలప్ అవ్వాలి అని హార్డ్ వర్క్ చేస్తున్నారు. అండ్ మీ సిచ్యువేషన్ ఏదైతే స్టేగ్నెంట్ ఎనర్జీలో ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని హార్డ్ వర్క్ చేస్తున్నారు. అండ్ మీ పర్సన్కి మీ పైన ప్యాషన్ అయితే ఉంది. బట్ థర్డ్ పార్టీలో ఉన్నవాళ్ళు ఇంకా స్టక్ అయి ఉన్నారు, ఆ రిలేషన్షిప్ వద్దు అనుకుంటున్నారు. ఓకే, మనకి యూనివర్స్ ఇక్కడ 2 కార్డ్స్ ఇచ్చింది. ఏం కార్డ్స్ చూద్దాం.
ఓ మ్యారేజ్ కార్డ్, విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్, 10 of Cups, స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ పైసిస్ అంటే మీన రాశి, మిథున్ రాశి స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ, నైట్ ఆఫ్ సోర్డ్స్. సో మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో ఆ మేనిఫెస్టేషన్ ఫుల్ఫిల్ అవ్వబోతుంది, అది కంప్లీట్ అవ్వబోతుంది, మీ డ్రీమ్స్ నిజం అవ్వబోతున్నాయి. అండ్ నైట్ ఆఫ్ సోర్డ్స్ ఇక్కడ మీరు ఫాస్ట్ థింకింగ్ అంటే తొందరపాటు నిర్ణయాలు అంటారు కదా, అది జరిగింది మీ విషయంలో. అండ్ మీ పర్సన్ విషయంలో తొందరపాటు నిర్ణయం తీసుకున్నట్టు థర్డ్ పార్టీని చూస్ చేసుకున్నారు, మిమ్మల్ని వదిలేసుకున్నారు. అది కూడా రాంగ్ అని తర్వాత ప్రూవ్ అయింది. సో ఇప్పుడు మీ వైపు రావాలని ప్లాన్ చేసుకుంటున్నారు. సో ఈ ట్రూత్ ఏదైతే ఉందో ఆ ట్రూత్ మీ పర్సన్ తెలుసుకున్నారు. సో అందుకే మీ వైపు రావాలి, మీతో లైఫ్ లీడ్ చేయాలి అని ప్లానింగ్, ఆ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాలి అని కూడా చూస్తున్నారు. థర్డ్ పార్టీ ఇచ్చిన గిఫ్ట్ మీ పర్సన్కి హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్, స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ, లీబ్రా, తులారాశి. తులారాశి వాళ్ళు ఇక్కడ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు. మీరు కానీ మీ పర్సన్ కానీ, లేదా ఇద్దరు కూడా అదే ఎనర్జీ అయి ఉండొచ్చు. చీటింగ్కి గురయ్యారు ఇక్కడ మీరెవరైతే వాళ్ళే లోకం అనుకుని ఉన్నారో అన్ని రోజులు, వాళ్ళు మిమ్మల్ని సడన్గా గోస్ట్ చేశారు. సడన్గా మిమ్మల్ని వదిలేసి ఇంకొక పర్సన్ని చూసుకుని వెళ్ళిపోయారు ఇక్కడ చాలామంది విషయంలో మీ థర్డ్ పార్టీ. సో ఆ విషయం మీద మీకు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఓకే, 4 of Cups, అగైన్ స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ, క్యాన్సర్ అంటే కర్కాటక రాశి, డిస్కనెక్టెడ్. ఇక్కడ మీ పర్సన్ ఎవరైతే థర్డ్ పార్టీ రిలేషన్లో ఉన్నారో ఆ రిలేషన్ నుంచి డిస్కనెక్ట్ అయ్యారు అండ్ మీ వైపు రావాలని ప్లానింగ్లో ఉన్నారని చెప్పాను కదా. సో మీ పర్సన్ మీ రిలేషన్ని చాలా సెక్యూర్ రిలేషన్గా ఫీల్ అవుతున్నారు. అదొక ఏంజల్స్ ఇచ్చిన రిలేషన్ మీది మీ పర్సన్కి. సో ఆ రిలేషన్ని వదులుకోవాలి అని అయితే లేదు మీ పర్సన్కి. డెత్ కార్డ్, డెత్ రీబర్త్ కార్డ్, ట్రాన్స్ఫర్మేషన్స్ జరగబోతున్నాయి, హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్స్. చాలా చేంజ్ అవ్వబోతున్నారు మీ లైఫ్ అండ్ మీ పర్సన్ లైఫ్ చేంజ్ అవ్వబోతుంది. ఎప్పుడైతే రియూనియన్ అవుతుందో కంప్లీట్గా చేంజ్ అవుతుంది మీ పర్సన్ లైఫ్ అండ్ మీ లైఫ్. మీరిద్దరూ లీడ్ చేయబోయే లైఫ్ చాలా హ్యాపీగా ఉండబోతుంది. అండ్ ఇది స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ, అగైన్ వృశ్చిక రాశి. ఓకే, జస్టిస్ కార్డ్, మీ రిలేషన్షిప్కి జస్టిస్ జరగబోతుంది. ఓకే, సో జస్టిస్ కార్డ్ మనకి అగైన్ తులారాశి, స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ, తులారాశి. ఇది డివోర్స్ కేసులో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి జస్టిస్ అయితే జరగబోతుంది. అంటే డివోర్స్ క్యాన్సిల్ అవ్వడం, లేదా మళ్ళీ మీరు తిరిగి కలిసే ఉండాలి అని మీరు డిసైడ్ చేసుకోవడం, అలాంటివన్నీ జరగబోతున్నాయి నియర్ ఫ్యూచర్లో. ఈ జస్టిస్ కార్డ్ మ్యారేజ్ కార్డ్ కూడా అంటారు. మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ కూడా అవ్వబోతుంది. అండ్ రీయూనియన్ కావాలి అని అనుకునే వాళ్ళు, మ్యారేజ్ అయి ఉన్న వాళ్ళు కూడా రీయూనియన్ అవ్వబోతుంది. మ్యారేజ్ అయి సెపరేషన్లో ఉన్నవాళ్ళు. అండర్ ద డెక్ ఎంపరర్ ఎనర్జీ, అగైన్ స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ, మేషరాశి, సింహరాశి, ధనుష్ రాశి. ఓకే, ఒక డిసిప్లిన్డ్ అథారిటీ ఫిగర్ మీ పర్సన్. సో ఇక్కడ డెత్ కార్డ్ని కన్ఫర్మ్ చేద్దాం. హ్యాంగ్డ్ మ్యాన్, సిచ్యువేషన్కి పాజ్ నొక్కారు. మీ సిచ్యువేషన్ని డిఫరెంట్ యాంగిల్స్లో థింక్ చేస్తున్నారు మీ పర్సన్. సో ఈ పాజ్ నొక్కిన తర్వాత ఏం జరిగింది అని అంటే మీ వాల్యూ ఏంటో తెలిసింది మీ పర్సన్కి, అండ్ థర్డ్ పార్టీ ఎలాంటిదో తెలిసింది. ఆ థర్డ్ పార్టీని వదిలేసి మీ వైపు రావడం అండ్ తన కెరీర్ పైన ఫోకస్ చేయటం, తన ఫైనాన్షియల్ స్టెబిలిటీ చూసుకోవడం, ఇలాంటివన్నీ చేస్తున్నారు. ఈ మీన్వైల్ ఈ టైంలో ఈ సిచ్యువేషన్ ఏదైతే పాజ్ నొక్కారో ఆ టైంలో ఐ థింక్ అదే దాన్ని సెపరేషన్ ఎనర్జీ అంటారు కదా. ఆ సెపరేషన్ పీరియడ్లో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా రిపేర్ చేసుకుంటున్నారు అన్నీ. 4 of Wands మ్యారేజ్ కార్డ్. ఓకే, సో
రీయూనియన్, కమ్యూనికేషన్, మ్యారేజ్ ఇవన్నీ అయితే నియర్ ఫ్యూచర్లో ఉండబోతుంది. విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్ అది 4 ఆఫ్ వాండ్స్. నైన్ ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్. హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఇంకా 3 ఆఫ్ కప్స్. ఈ 3 ఆఫ్ కప్స్ కార్డ్ స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ. కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి. ఇది కొంతమంది విషయంలో థర్డ్ పార్టీని చెప్తుంది. థర్డ్ పార్టీ ఉన్నట్టు, ఇంకా రిలేషన్లో థర్డ్ పార్టీ రిలేషన్లో ఉన్నట్టు అర్థం. కొంతమంది విషయంలో నియర్ ఫ్యూచర్లో ఏదో సెలబ్రేషన్ జరగబోతుంది అని అర్థం. ఓకే, అసలు మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చేటప్పుడు ఏ ఎనర్జీస్లో వస్తారు? అది రియల్ ఎనర్జీలో వస్తారా, ఫేక్ ఎనర్జీస్తో వస్తారా, లేదా జస్ట్ ఫర్ మనీ వస్తారా? ఇలా డిఫరెంట్ పీపుల్ ఉంటారు కాబట్టి డిఫరెంట్ ఎనర్జీస్ వస్తాయి మనకి. బట్ మీ పర్సన్ ఏ ఎనర్జీలో రాబోతున్నారు అనేది చూద్దాం. ఓకే, 2 ఆఫ్ సోర్డ్స్. మీ పర్సన్ థర్డ్ పార్టీని వద్దనుకుని మీ దగ్గరికి మీరే కావాలని రాబోతున్నారు. అయితే ఇది ఫేక్ అప్రోచ్ అయితే కాదు, అండ్ నాట్ ఫర్ మనీ కూడా కాదు. మనీ కోసం కూడా రావట్లేదు మీ దగ్గరికి, ఓన్లీ మీకోసమే వస్తున్నారు. సెకండ్ ఛాన్స్ అడగబోతున్నారు మిమ్మల్ని. సి క్వీన్ ఆఫ్ పెంటికల్స్. ఈ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ మీ దగ్గర ఉంది కాబట్టే మీ పర్సన్ మీ వైపు అట్రాక్ట్ అవుతున్నారు. ఇక్కడ ఇది ఒక ఇండిపెండెంట్ అండ్ అబండెంట్ పర్సన్ ఎనర్జీ. నర్చరింగ్, కేరింగ్ అన్నీ ఉంటాయి ఇక్కడ. ఒక మదర్లీ లవ్ ఇవ్వగలరు మీరు మీ పర్సన్కి, వెదర్ ఇట్ ఈస్ మేల్ ఆర్ ఫీమేల్. మీరు మ్యాస్కులిన్, ఫెమినిన్ ఎనర్జీస్ మీరు ఆ జెండర్ మీరు చూసుకోండి. మీరు చిన్న ఏజ్ నుంచే చాలామంది ఇక్కడ మన రీడింగ్ చూసేవాళ్ళు చిన్న ఏజ్ నుంచే చాలా రెస్పాన్సిబిలిటీస్ మీ మీద ఉండి ఉండొచ్చు. సో అందుకే మీరు ఒక చిన్న జాబ్ అయినా అయి ఉండొచ్చు మీ చిన్న ఏజ్లో. ఆ చిన్న జాబ్ నుంచే పెద్ద జాబ్కి ఎదిగి ఉండొచ్చు. మీ ఏజ్ పెరిగే కొద్దీ మీరు ఆ జాబ్ చేంజ్ అయి ఉండొచ్చు. ఇక్కడ చెప్పేది ఏంటి అని అంటే మీరు చిన్న ఏజ్ నుంచే ఇన్కమ్ ఎర్నింగ్ పర్సన్, మీరు సంపాదించే క్యాపబిలిటీస్ ఉన్నాయి మీకు. ఓకే, వెదర్ ఇట్ ఈస్ మేల్ ఆర్ ఫీమేల్. సో అందుకే ఆ ఎనర్జీస్ని మీ పర్సన్ ఇష్టపడుతూ ఉంటారు. ఆ రెస్పాన్సిబిలిటీస్ మీరు తీసుకుంటారు కాబట్టి మిమ్మల్ని ఇష్టపడుతున్నారు. జనరల్గా ఒక అబండెంట్ పర్సన్గా మీరు ఇప్పుడు అవడానికి కారణం ఏంటి, అసలు ఫౌండేషన్ ఏంటి అని అంటే అదనమాట. మీ చిన్నప్పటి నుంచే మీరు రెస్పాన్సిబిలిటీస్ మీ పైన వేసుకున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఎక్కువ. ఇక్కడ రీడింగ్ చూసే వాళ్ళలో చాలామంది ఆస్ట్రాలజర్స్, టారో కార్డ్ రీడర్స్ అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో అసలు మీ రిలేషన్షిప్ మళ్ళీ 6 ఆఫ్ వాండ్స్. 6 ఆఫ్ వాండ్స్, విక్టరీ విక్టరీ విక్టరీ. నా ప్రతి రీడింగ్లో విక్టరీ మాత్రమే కనిపిస్తుంది. మీ రిలేషన్షిప్ విక్టరీ వైపు వెళ్ళబోతుంది. అన్ని ఏరియాస్లో మీరు విక్టరీ చూడబోతున్నారు. ఓకే, ఒక సడన్ చేంజ్ అయితే కనిపిస్తుంది మీ లైఫ్లో. మీ పర్సన్ కూడా ఒక సడన్ డెసిషన్ తీసుకోబోతున్నారు మీ రిలేషన్షిప్కి సంబంధించి. అండ్ రీకన్సిలేషన్, రీయూనియన్, కన్ఫర్మేషన్. ఇక్కడ మనకి 2 వీక్స్, కొంతమంది విషయంలో 2 డేస్ కూడా అయి ఉండొచ్చు. 2 వీక్స్, 2 డేస్, 2 వీక్స్, 2 మంత్స్లో మీకు రీయూనియన్ అయితే అవ్వబోతుంది అని యూనివర్స్ కన్ఫర్మ్ చేస్తుంది. ఇక్కడ 4 ఆఫ్ వాండ్స్, మ్యారేజ్ కార్డ్, విక్టరీ కార్డ్ అండ్ రీయూనియన్ కార్డ్. విక్టరీ, మ్యారేజ్, రీకన్సిలేషన్. ఓకే, 2, 4 and 6. ఓకే, సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం. పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, పిరమిడ్స్, రుద్రాక్షలు ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్కి కాల్ చేయండి. ఇవన్నీ కూడా మీరు అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే,
సో రీడింగ్లో రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. 6 of Wands ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ రాసుల విషయానికి వస్తే రాసుల విషయాలు చెప్పాను నేను. ఇక్కడ లక్కీ నెంబర్ మనకి 2. అండ్ ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోవడానికి మీరు కామెంట్ సెక్షన్లో 4444 అని టైప్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. షేరింగ్ లవ్ అండ్ లైట్.